అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు. చేయనండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతూ తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు. అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది. ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా. వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వ్యవహరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టాను, నేనే వస్తా కర్ర పట్టుకొని. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు. 94% అండి, ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది. నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి. కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు. సో ఒళ్ళదేరు పెట్టుకుని అందరం పనిచేయాలా, కష్టపడాలా, వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా, ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ 2 విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి, డ్రైన్లు, రోడ్డు, అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో, అది ఎట్టుకో చూసుకుంటాం. కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించి కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తల పైన, పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% మనం క్లియర్ అయింది, 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు, దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈరోజు మనం గెలిచాం. 3 పార్టీలు కలిసికట్టుగా గెలిచాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం. సిద్ధాంతాలు వేరైన ఆలోచన ఒకటే, అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని. వేరే పార్టీలు వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు, ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నామంటే వాళ్ళ సహకారం ఉంది. రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది.
రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది, దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో, వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని 3 లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు అంత సహకరిస్తుంటే మనం కూడా పనిచేయాలి. ఇంకో పక్కన మన పవన్ అన్న కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలకు ఆయన సహకరిస్తున్నారు. నిలబడండి, మీరు చేయండి, మేము ఉన్నాం మీతో అని పదే పదే ఆయన కూడా చెప్తున్నారు. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న సమస్యలు ఉండొచ్చు, అది వేదిక మన పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా, నో మిస్ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అర్థమైందా? కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి. చిన్న ఇష్యూలు వస్తాయండి, చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కూర్చుని మాట్లాడుకుందాం. ఎవడు పెద్ద కంగారు పడాల్సిన అవసరంలా, ఎవడు రోడెక్కాల్సిన అవసరంలా. మన అధికారంలో ఉన్నాం, ప్రశాంతంగా చేద్దాం, మన కూటమిని బలోపేతం చేద్దాం, మన పార్టీని మనం బలోపేతం చేసి ముందరికి వెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, చివరిగా వార్డు అధ్యక్షులు వార్డులో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే కంపల్సరీగా మన పట్టణ పార్టీ అధ్యక్షుడు తీసుకురాలి. ఆయన కూడా చేయలేకపోతే కంపల్సరీగా కొల్లు రవి అన్న మీరు పట్టుకోవాలి, కూర్చోబెట్టి పరిష్కరించుకోవాలి. రవి అన్న కూడా చేయలేకపోతుంటే కంపల్సరీగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి బాధ్యత ఉంది, ఆయన చేయాలి. ఆయన వల్ల కూడా అవ్వకపోతే జోనల్ కోఆర్డినేటర్ రంగంలోకి దిగుతాడు, ఎందుకు అవ్వలేదా అని అధికారులు వాయిస్తాడు. ఆయన వల్ల కూడా అవ్వకపోతే పల్లా గారికి చెప్తారు, దాని తర్వాత నేను దిగుతాను. ప్రాసెస్ ఫాలో అవుదాం. ఎందుకంటున్నానంటే అందరూ లోకేష్ గారికే చెప్పాలి, అన్ని సమస్యలు లోకేష్ గారే పరిష్కరించాలంటే. నేను మనిషినే స్వామి, బాగా కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని సెట్ చేయాలి, పార్టీని కూడా ముందరికి వెళ్ళాలి. గతంలాగా కాకుండా 2 జోడెద్దుల బండి, ప్రభుత్వం పార్టీ 2 జోడెద్దుల బండి సరిగా నడిపించాలని అర్రెసలు కష్టపడుతున్నాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు కూడా కోరేది ప్రాసెస్ ఫాలో అవుదాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు, సుభాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మొదటిసారి మంత్రి అయ్యాడు, జూనియర్ మోస్ట్, చాలా నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవాల్సింది చాలా అవసరం కూడా ఉంది ఇంకా. కానీ చేయాలని తప్పన ఉంది, తక్కువ మాడుతాడు, అదే ప్రాబ్లం, మాడుతా. కానీ చేయాలని తప్పనుంది, కష్టపడాలని తప్పనుంది. ఆయన కూడా బాధ్యత తీసుకుంటాడు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడు జిల్లాకు వచ్చినా కూడా కంపల్సరీ మంత్రి గారు 2 రోజులు ఉండాలి, మీటింగ్లు పెట్టుకోవాలి. రొటేషన్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని అక్కడ ఉన్న సమస్యలు ఉంటే డైరెక్ట్గా తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయన తీసుకోవాలని ఈ సభాముఖంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా నేను తెలియజేస్తూ, ఇది కార్యకర్తల సమావేశం. ఆ రూమ్లో అందరితో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తా. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, ప్రశాంతంగా చేద్దాం, శాంతియుతంగా చేసుకుందాం, క్రమశిక్షణతో అందరితో, చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తా. అవసరంతో భోజనం ఇచ్చేదానికి ఇబ్బంది లేదు. పార్టీ ఆలోచన విధానం కార్యకర్తలు గౌరవించాలి, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కనుక ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, నీట్గా చేసుకుందాం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం.